హే గాయ్స్, దిస్ ఇస్ మానస్. వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియోలో ఏం తెలుసుకుంటామంటే మనం వీసా స్లాట్కి ఎలా బుక్ చేసుకోవాలి, దానికి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ అనమాట. సో దీన్ని బట్టి మీకు వీసా స్లాట్స్ బుక్ అయ్యే ప్రాబిలిటీ అనేది 50-60% ఈజీగా పెరుగుద్ది అనమాట. అండ్ ఇందులో మనం రిఫ్యూజ్డ్ వీసా స్లాట్స్కి నెక్స్ట్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిమైండర్ అనమాట. మన ఛానల్కి వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు మరింత మోటివేషన్ ఉంటుంది ఇంకా మరింత మంచి కంటెంట్తో మీ ముందు రావడానికి. ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ మన సీజీఏ ఫామ్, అదే మన వీసా స్లాట్స్ని ఫిల్ చేయడానికి ముందు సీజీఏ ఫామ్ అంటాం కదా. సో అది ఫిల్ చేయడానికి మీకు ఫస్ట్ I-20 ఉండాలి, యాజ్ వెల్ యాజ్ మీరు DS-160 ఉంటుంది కదా, అది మీరు నింపక్కర్లేదు. జస్ట్ స్టార్ట్ చేస్తే దాని అప్లికేషన్ ఐడి ఉంటుంది అనమాట. ఆ అప్లికేషన్ ఐడి నెక్స్ట్ I-20లో మీ కోర్సు, నెక్స్ట్ మీ పిన్ కోడ్, అదే కాలేజ్ పిన్ కోడ్ కావాలి. ఈ మూడు ఉంటే మీరు సీజీఏ ఫామ్ అవుద్ది అనమాట. ఆ సీజీఏ ఫామ్ మీరు వన్స్ కొంచెం బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. అది అయిన తర్వాత అది ఫిల్ చేసిన తర్వాత మీరు ఏదర్ యాక్సిస్ బ్యాంక్లో కానీ సిటీ బ్యాంక్లో కానీ దానికి సంబంధించిన పేమెంట్ అయితే చేసేయాలన్నమాట. సీజీఏ పేమెంట్ ప్రస్తుతానికి అయితే $160 పడుతుందన్నమాట. సో అప్రాక్సిమేట్లీ 13,440 రూపీస్. అదే మీరు మే ఎండింగ్ నుంచి అయితే ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి అంటున్నారనమాట. సో అది గైస్, ఫస్ట్ అది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ కంటిన్యూ కొడితే అప్పుడు మనం వీసా స్లాట్స్ బుక్ చేసుకోవడానికి వస్తాయన్నమాట. ఏ లొకేషన్స్ అవన్నీ చూపిస్తుంది. దాన్ని బట్టి మన వీసా స్లాట్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు. ఫస్ట్ థింగ్, మనం సర్వర్లు ఇవన్నీ బిజీ అయిపోతాయి. సో ఇవన్నీ క్రాస్ చేసుకొని మీరు మీ మట్టుగా సక్సెస్ఫుల్గా వీసా స్లాట్ని ఎలా బుక్ చేసుకోవాలి అనేది ఈ వీడియో యొక్క మెయిన్ పాయింట్ అనమాట. సో ఇంకా ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మీరు గ్రూప్స్గా ఎతకాలి అనమాట. సో గ్రూప్స్గా ఎతకడం అంటే ఏంటి బ్రో అని మీరు అడగొచ్చు. సో గ్రూప్స్గా ఎతకడం అంటే మనకి సీజీఏ పోర్టల్ వాళ్ళు మ్యాక్సిమం 12 క్లిక్స్ అలౌ చేస్తారనమాట. సో 12 క్లిక్స్ కంటే ఎక్కువ చేసామనుకో వార్నింగ్ వచ్చి మనకి ఈజీగా 24 to 48 అవర్స్ బ్లాక్ అయిపోద్ది అనమాట. సో వార్నింగ్ వచ్చినా సరే మనం ఇంకా సెర్చ్ చేసేయడం, ఇంకా క్లిక్స్ ఇవన్నీ చేసేస్తే నెక్స్ట్ వచ్చి 72 అవర్స్ అనేది బ్లాక్ అయిపోద్ది అనమాట. ఈ 72 అవర్స్లో కానీ ఒకవేళ మన కర్మకాలి వీసా స్లాట్స్ రిలీజ్ అయినా సరే మనం బుక్ చేసుకోవాలన్నమాట. సో అందుకని అదే మీరు ఓన్లీ మీ అకౌంట్ నుంచి చేస్తే ఇవన్నీ అవుతాయి కాబట్టి మీరు ఆల్రెడీ ఏ కాలేజ్కి వెళ్ళాలో ఫిక్స్ అయ్యి ఉంటారు. ఒకవేళ ఫిక్స్ అవ్వకపోయినా సరే మీరు కొంచెం పరిచయం నెట్వర్కింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటారు కదా. ఒక 5 to 6 మెంబర్స్, ఎక్కువ అవసరంలే, వాళ్ళందరూ కలిపి ఒక గ్రూప్లో ఫామ్ చేసి పొద్దున్న ఒకరు, మధ్యాహ్నం ఒకరు, సాయంత్రం ఒకరు, అలా 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 షిఫ్ట్ చేసుకున్నారనుకోండి, ఎవరు సెర్చ్ చేసినా సేమ్ అదే రిజల్ట్ వస్తుంది కదా. సో వీసా స్లాట్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. అది ఫస్ట్ పాయింట్ అనమాట. సెకండ్ పాయింట్, బ్రో మేము ఇంకా నెట్వర్కింగ్ ఏం చేసుకోలేము, ఇంకేం మొదలు పెట్టలేదు, అసలు కాలేజ్ ఫిక్స్ అవ్వలేదు, దేనికి వెళ్ళాలి డిసైడ్ అవ్వలేదు అని అంటే, సో దానికైతే ఇంకో మార్గం ఉందన్నమాట. అది ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్స్ అనమాట. సో టెలిగ్రామ్ గ్రూప్స్లో మీరు F1 వీసా స్లాట్స్ అని సెర్చ్ చేయగానే చాలా వస్తాయన్నమాట టెలిగ్రామ్ గ్రూప్స్. అందులో మీరు ఏదైనా జాయిన్ అవ్వచ్చు. సో అందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అందులో నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారనమాట. సో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉండడం వల్ల ఎవరో ఒకరు నిరంతరం చెక్ చేస్తూనే ఉంటారు. సో చెక్ చేసిన వాళ్ళు అప్డేట్ చేస్తూనే ఉంటారు. సో ఈజీగా మీరు ఈ మెథడ్ ఫాలో అయితే మాత్రం వీసా స్లాట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది ఈజీగా తెలుసుకుంటారు, మన క్లిక్స్ మన అకౌంట్ త్రూ యూజ్ చేయకుండా అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే అందరికీ తెలిసిందే అనమాట, మంచి నెట్వర్క్ కనెక్షన్. సో వీసా స్లాట్స్ బుక్ చేసుకున్నప్పుడు చాలామంది పడిపోతారనమాట. సో అందుకని మీరు మంచి నెట్వర్క్ కనెక్షన్ అయితే ఉంచుకోవాలి. కొన్ని చోట్ల మొబైల్ డేటా అనేది యూజ్ చేయొచ్చా చేయకూడదా అంటే సింపుల్ బ్రో, కొన్ని చోట్ల సిగ్నల్స్ ఉండవు. అలాంటి దగ్గర మీరు మొబైల్ డేటా యూజ్ చేసినా సరే అసలు ఏం బుక్ చేసుకోలేరనమాట, వృధా ప్రయాసం అవుద్ది. సో అందుకని నాకు తెలిసి మీరు ఒకవేళ అలాంటి చోట్లలో ఉంటే వైఫై పెట్టించుకోండి. లేదు మాకు మొబైల్ సిగ్నల్ బాగానే వస్తుంది అంటే ఓకే, వెల్ అండ్ గుడ్, అలా చేసుకోండి అనమాట. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు బుక్ చేసుకున్నప్పుడు మ్యాక్సిమం ఫోన్ త్రూ కాకుండా ల్యాప్టాప్ త్రూ చేసుకోండి అనమాట. ఎందుకంటే ల్యాప్టాప్ త్రూ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఇంటర్ఫేస్ ఇవన్నీ. ఆ పోర్టల్ అనేది ల్యాప్టాప్కి ఎక్కువ డిజైన్ చేశారు, అంటే UI అనేది. సో ల్యాప్టాప్ త్రూ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది, స్పీడ్గా చేసుకోవడానికి కూడా మీకు ఈజీగా అవుద్ది అనమాట. సో అందుకని ల్యాప్టాప్ త్రూ బుక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ పాయింట్లోకి వస్తే, ఇంతకుముందు ఓన్లీ లాగిన్ చేసినప్పుడు క్యాప్చా ఉండేదన్నమాట. ఇప్పుడు ఎవ్రీ స్టెప్కి క్యాప్చా పెట్టాడనమాట. సో అలా పెట్టడం వల్ల మీరు ఏం చేయాలంటే క్యాప్చా చూసుకున్న టైప్ చేయాలన్నమాట. కొన్నిసార్లు క్యాప్చా చూసుకోకుండా టైప్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కాకుండా క్యాప్చా చూసుకొని టైప్ చేయాలి. నెక్స్ట్ ఇందులో క్యాప్చా పెట్టడం వల్ల క్యాప్చా లోడ్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. సో ఆ టైం వరకు కొంతమంది రీఫ్రెష్ చేస్తారు, అరే ఏంట్రా ఇది ఇంకా క్యాప్చా లోడ్ అవ్వలేదని చెప్పి. అలా చేయకండి అనమాట. అలా రీఫ్రెష్ చేస్తే మీ వెయిట్ లిస్ట్ అనేది డౌన్కి వెళ్ళిపోద్ది. సో అందుకని ఆ క్యాప్చా లోడ్ అయ్యేదాకా వెయిట్ చేయండి, ఏ ఇబ్బంది ఉండదు.
క్యాప్చర్ కొట్టండి, వెళ్ళిపోండి అనమాట. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇది అందరికీ తెలిసిందే బేసిక్ విషయం. లైక్ మీరు వన్స్ సీజీఏ పోర్టల్‌లో అన్ని పేమెంట్లు అన్నీ అయిపోయిన తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది మీరు మీ డెస్క్‌టాప్‌లో కానీ, కంప్యూటర్‌లో కానీ, ల్యాప్‌టాప్‌లో కానీ సేవ్ చేసుకోండి అనమాట యూజర్ నేమ్, పాస్వర్డ్. అది టైప్ చేసి చూసుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోద్ది కదా! నెక్స్ట్ అది వీసా స్లాట్స్ రిలీజ్ చేసినప్పుడు మనకి ఈజీగా ఒక 3-4 సెకండ్స్ ఎక్స్‌ట్రా అవుతాయన్నమాట. సో, ఎవ్రీ సెకండ్ ఇక్కడ వాల్యుబుల్లే. సో, సెకండ్ మీరు సేవ్ చేసుకోవడం కోసం మీరు ఇక్కడ ముందే పాస్వర్డ్స్ అనేవి అండ్ యూజర్ నేమ్ అనేది సేవ్ చేసుకోండనమాట. అది మీకు చాలా యూజ్‌ఫుల్ అవుద్ది. పాయింట్ ఏంటి అంటే వన్స్ వీసా స్లాట్స్ ఓపెన్ అయ్యాయి. సో, మీరేం చేస్తారంటే ఇక్కడ లొకేషన్ పెట్టారు సంథింగ్ ఢిల్లీయో, హైదరాబాద్ పెడితే అక్కడ డేట్ చూపించిందనుకోండి. ఫస్ట్ 5-10 డేట్స్‌లో వీసా స్లాట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి అనుకోండి. సో, అందరూ ఏం చేస్తారు బేసికల్లీ ఏది తొందరగా ఉంటే అది పెట్టేస్తారు కాబట్టి, సో, మీరనేది లాస్ట్‌లో కానీ లేకపోతే 8థ్, 7థ్ ఆర్ 10థ్ అలా ఆ రేంజ్‌లో పెట్టండనమాట. లాస్ట్‌లో పెట్టారనుకోండి, ఆ సర్వర్ కూడా అంత ఎక్కువ మంది పెట్టరు కాబట్టి మీకు అది ప్రాసెస్ అయ్యే ఛాన్స్ ఇంక్రీజ్ అవుద్దనమాట. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఏజెంట్‌లకి ఇవ్వచ్చా లేదా అనమాట. సో, నన్నడిగితే మాత్రం ఏజెంట్‌లకి ఇవ్వచ్చా లేదా అంటే ఫస్ట్ మీరు ఒక 1 ఆర్ 2 టైమ్స్ ట్రై చేయండి. అప్పటికి అవ్వకపోతే ఇంక ఏజెంట్‌లకి ఇచ్చేయండి అనమాట. ఎందుకంటే ఈ వీసా స్లాట్స్‌కి లైక్ 10-15 ఆర్ ఈవెన్ 20-25 కూడా చార్జ్ చేస్తారనమాట టైమ్‌ని బట్టి. సో, నన్నడిగితే మీరు ప్యారలల్‌గా పెట్టుకొని ఒకవేళ డబ్బులు ఓకే మేనేజబుల్ అంటే పెట్టేసుకోండి ఫస్ట్ నుంచే. లేదు అంటే ఫస్ట్ 1 ఆర్ 2 టైమ్స్ ట్రై చేయండి. అప్పటికి అవ్వకపోతే మీకు తెలిసిపోద్ది కదా సిట్యుయేషన్. దాన్ని బట్టి మీరు ఏజెంట్స్‌కి ఇచ్చేయొచ్చనమాట. నెక్స్ట్ ఏంటి అంటే బ్రో నాకు ఇప్పుడైతే స్లాట్ ఓపెన్ అవ్వలేదు కానీ ఇంకెప్పుడుదో ఓపెన్ అయింది. లైక్ సంథింగ్ సెప్టెంబర్‌లోనో, అక్టోబర్‌లో ఓపెన్ అయిందంటే ఫస్ట్ అది బుక్ చేసుకోండనమాట. ఎందుకంటే అది మనం బుక్ చేసుకున్నట్లయితే తర్వాత మనం అది రీషెడ్యూల్ చేసుకోవచ్చనమాట 2 టైమ్స్ వరకు. సో, బెటర్ టు హావ్ సంథింగ్ దెన్ నథింగ్. సో, అది కదా! సో, నెక్స్ట్ ఆ రీషెడ్యూల్ అనేది ఇంకోలా ఎలా యూజ్ అవుద్ది అంటే మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎమర్జెన్సీ వీసా స్లాట్స్ అని ఓపెన్ చేస్తారనమాట. సో, ఎమర్జెన్సీ వీసా స్లాట్స్ అంటే పక్కా ఎందుకు ఎమర్జెన్సీ అంటే మన క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇవన్నీ యూనివర్సిటీకి మ్యాండేటరీ ఫీస్ ఉంటే అవన్నీ కట్టేసాం కదా! సో, ఇది కూడా మన స్టూడెంట్స్ కూడా ఎమర్జెన్సీ స్టేటస్ కింద వస్తారు. బట్ కాలేజ్ ప్రోగ్రామ్‌కి మీరు 30-40 డేస్ ముందు ఆ ఎమర్జెన్సీ వీసా స్లాట్ కోసం వాళ్ళకి మెయిల్ చేయాల్సి ఉంటది. సో, వాళ్ళకి వన్స్ మెయిల్ చేసిన తర్వాత ఒకవేళ మీది అప్రూవ్ అయితే మీకు సెలెక్ట్ చేసుకోవడానికి వీలుంటదనమాట. సో, అది కూడా మీరు రీషెడ్యూల్ అనేది ఎందులో ఎక్కడ పెడితే అక్కడికే వస్తదనమాట ఫస్ట్ థింగ్. నెక్స్ట్ మన లిస్ట్‌లో వచ్చే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే లొకేషన్ అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే ఢిల్లీ ఈస్ ద ఫస్ట్ లొకేషన్, సెకండ్ ఈస్ హైదరాబాద్, థర్డ్ ఈస్ ముంబై, లాస్ట్ ఈస్ చెన్నై. చెన్నైకి అసలు ఎళ్ళకూడదురా అని అనుకోవచ్చనమాట. బట్ నన్నడిగితే నేనేం చెప్తానంటే అసలా వీసా స్లాట్స్ దొరకడం లక్కీ బ్రో. మీరు గనక కాన్ఫిడెంట్‌గా ఉండి పక్కాగా డాక్యుమెంట్స్ అన్నీ ఉంటే మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదనమాట. సో, ఏ కాన్సులేట్‌కైనా మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. హ్యాపీగా వీసా ఇంటర్వ్యూ ఇచ్చేయొచ్చు. హ్యాపీగా అన్ని ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోద్దనమాట. సో, అందుకని ఈ లొకేషన్ వస్తేనే ఎళ్తాను, ఈ లొకేషన్ వస్తే ఎళ్ళను అని చెప్పి మీరైతే అసలు ఏం పెట్టుకోకండనమాట. అది చాలా చికాకయిపోద్ది మీకు తర్వాత ఫ్యూచర్‌లో. ఇంకా రెఫ్యూజ్డ్ వీసా స్లాట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వాళ్ళైతే అనౌన్స్ చేశారనమాట. మేమైతే మే నుంచి అయితే జనరల్ వీసా స్లాట్స్ రిలీజ్ చేస్తాం. రెఫ్యూజ్డ్ అయితే ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ రిలీజ్ చేస్తామని. సో, ఇది గైస్ ఈ వీడియో. థాంక్ యూ ఆల్. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నెక్స్ట్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఆల్.